హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ రవి ప్రతాప్. గ్రామర్ క్లాసెస్ చెప్తూ ఉన్నాను. 9 గ్రామర్ క్లాసెస్ చెప్పాను మీకు. ఈ 10వ గ్రామర్ క్లాస్కు కొంత గ్యాప్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే విద్యాశాఖలో కొన్ని పనులు ఉండడంతో ఆ విద్యాధికారులు చెప్పే పనులన్నింటినీ కొంచెం క్లియర్ చేసుకోవడంలో బాగా టైట్ అయింది. అందువల్ల ప్రతిరోజు షార్ట్స్తో మీ ముందుకు వచ్చినప్పటికీ ఈ యొక్క గ్రామర్ వీడియోస్తో రాలేకపోయినాను. ఏమనుకోకండి, క్షమించండి. కొద్దిగా వెసులుబాటు తీసుకొని పనులన్నింటినీ కొంచెం పక్కన పెట్టి మీకు గ్రామర్ క్లాస్ అందించాలని, అంటే ఆ కంటిన్యూటీని తీసుకురావాలని చెప్పి ఇప్పుడు వచ్చానండి. ఇప్పుడు మనం చెప్పే గ్రామర్ క్లాస్ ఏంటంటే క్లాస్ నంబర్ 10. ఈ క్లాస్ నంబర్ 10లో మనకు 9 వరకు చెప్పుకోవడం జరిగింది. బేసిక్స్ నుంచి వస్తున్నాను. అవేంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కాంపిటేటివ్ గ్రామర్. ఈ కాలంలో మీ అందరికీ తెలిసిందే, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి. కాంపిటేటివ్ గ్రామర్ అంటే ఏంటంటే డ్రాఫ్టింగ్, ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు మనం మంచి మార్కులు సంపాదించాలంటే ఆ గ్రామర్ ఉండాలి. ఎందుకంటే దీస్ ఆర్ నథింగ్ బట్ 2 ఐస్. గత వీడియోస్లో నేను ఈ విషయం మీకు చెప్పాను. అందువల్ల అందరికీ ఉపయోగకరంగా ఉండాలని చెప్పి కొంచెం లేట్ అయినప్పటికీ ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియోలను పూర్తిగా చూడండి. ఇప్పటికి చాలా మంచి సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. మామూలుగా మనం క్లాస్ స్టార్ట్ చేయకముందు యాజ్ యూజువల్ నా పద్ధతి ఏంటంటే గతంలో మనం ఏమేం టాపిక్స్ చెప్పాం, ఇప్పుడు ఏ టాపిక్ చెప్పుకోబోతున్నాం అని మిమ్మల్ని రెడీ చేయడంలోనే టీచర్ యొక్క కెపాసిటీ ఉంటుంది. ఆ పద్ధతిని నేను ఫాలో అవుతున్నాను. కాబట్టి గతంలో 9 వీడియోస్లో మనం ఏమేమి చెప్పుకున్నాం అనేది ఒక జస్ట్ ఈగల్ వ్యూస్తో మీకు చెప్పేస్తాను. ఓకే, ఒకసారి మీరు వీడియో 1 నుంచి వీడియో 9 వరకు ఆల్రెడీ చూశారు. చూడని వాళ్ళంటే చూడండి. వీడియో 1 నుంచి వీడియో 9 వరకు మనం ఏమేమి చెప్పుకున్నాం అనేది బ్రీఫ్గా ఒకసారి చూడండి. వీడియో 1లో మనము లాంగ్వేజ్ స్కిల్స్ అనేటివి మనం చెప్పుకున్నాం. వీడియో 2 సెంటెన్స్ అండ్ సింటాక్స్. తర్వాత వీడియో 3లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అకార్డింగ్ టు నేచర్, అకార్డింగ్ టు స్ట్రక్చర్ మనం చెప్పుకున్నామమ్మ. వీడియో 4లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంటే క్లారిటీ, ఫుల్ క్లారిటీతో మీకు ఇవ్వడం జరిగిందనమాట. వీడియో 4. తర్వాత వీడియో నెంబర్ 5 అంటే దట్ ఇస్ క్లాస్ నెంబర్ 5. క్లాస్ నెంబర్ 5లో వెర్బ్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వీడియో నెంబర్ 6లో ఇక మిగిలిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్వర్బ్, కంజంక్షన్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ వీడియో 7లో మనము అసలు టెన్సెస్లోకి వచ్చామన్నట్టు. వీడియో 7లో ఏ విధంగా అయితే టెన్స్ ఉత్పన్నమైంది, అసలు టెన్స్ అంటే అర్థమైంది, అసలు టెన్స్లు ఏంటి అని చెప్పేసి ఇది చెప్పుకున్నాం. ఒక విధంగా షార్ట్కట్లో చూడాలంటే వీడియో 1 to వీడియో 3 ఇంట్రడక్షన్, వీడియో 4 to వీడియో 6 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత వీడియో 7 టెన్సెస్ స్టార్ట్ చేసుకున్నాం. ఈ వీడియో 7లో టోటల్గా మనకు క్లారిటీగా మనం టెన్సెస్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియో 8లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. క్లారిటీగా సింటాక్స్, సిచ్యుయేషను, రూలు, కీవర్డ్స్ ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. అత్యంత ముఖ్యమైన భాగం ఏంటంటే హౌ టు మేక్ యూజ్ ఆఫ్ డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, స్పోకెన్ ఇంగ్లీష్కి కానీ గ్రామర్ కానీ డూ ఫార్మ్స్ యూసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో 9లో మనం ఏం చెప్పుకున్నాం అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ క్లారిటీగా ఇచ్చాం. ఇది మొత్తం టోటల్ 9 క్లాసెస్ చెప్పుకున్నాం. 9 క్లాసెస్ అని అనుకోండి, 9 వీడియోస్ అని అనుకోండి, కంటిన్యూగా మనం చెప్పుకోవడం జరిగింది. ఎక్కడి వరకు చెప్పుకున్నాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వరకు చెప్పుకున్నాం, ఆపేసాం అక్కడి వరకు. ఇక మధ్యలో ఫుల్ టైట్ అయిపోయేసేసి బుక్స్ డిస్ట్రిబ్యూషన్లో వీటిల్లో పడిపోయేసేసి బాగా టైట్ అయిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీకు షార్ట్స్ ద్వారా ప్రతిరోజు మీ దగ్గర ఉన్నాను నేను. సరే, ఏదో కొంత వెసులుబాటు తీసుకొనేసేసి ఒక వీడియో అందించాలా నా యొక్క వ్యూయర్స్కి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దయచేసి మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, లేట్ అయితే ఈ గ్యాప్ వల్ల మీరు ఏదైనా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయితే ఐఎమ్ సో సారీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్. డియర్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో అంటే క్లాస్ నెంబర్ 10లో నేనేం చెప్పబోతున్నానంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి చెప్పబోతున్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీకు ఇదివరకే చెప్పాను నేను. ప్రతి ఒక్క టెన్స్కు సిచ్యుయేషన్, తర్వాత సింటాక్స్, తర్వాత వచ్చేసేసి రూల్, తర్వాత కీవర్డ్స్, 4 భాగాలు ఉంటాయి ప్రతి ఒక్క టెన్స్కు. మనం మొత్తం 12 టెన్స్లు నేర్చుకోవాలి.
తెలుగులో కేవలం 7 టెన్సులు మాత్రమే ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్లనే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయన్నమాట. స్పోకెన్ ఇంగ్లీష్లో ఏదో మనం మేనేజ్ చేయగలం, కానీ గ్రామర్లో కానీ డ్రాఫ్టింగ్లో కానీ ఈ యొక్క చిన్న కన్ఫ్యూజన్ వల్ల అసలు కరెక్ట్గా మనము వాక్యాలు ఇంగ్లీష్లో నిర్మించలేకపోతాం. డ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే ఆఫీస్ ఫైల్స్ రన్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా లీవ్ లెటర్స్ రాసేటప్పుడు కానీ, ఏదైనా కానీ మన ఎక్స్ప్రెషన్స్ని మనం పేపర్ పైన పెట్టి ఇతరులకు అందించేటప్పుడు మనము దాన్ని ఏమంటామంటే డ్రాఫ్టింగ్ అని చెప్పేసి అంటాం. అంటే మన ఎక్స్ప్రెషన్స్ని మనము మాటల రూపంలో చెప్తే ఓరల్ కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటాం. అదే బ్లాక్ అండ్ వైట్లో అంటే రాతపూర్వకంగా ఇచ్చామంటే అదే డ్రాఫ్టింగ్ అని చెప్పేసి అంటాం. డ్రాఫ్టింగ్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పోకెన్ ఇంగ్లీష్లో వీ కెన్ మేనేజ్ ఇట్. డ్రాఫ్టింగ్ అండ్ కాంపిటేటివ్ గ్రామర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, యా, సీ హియర్ ఈ 4 పార్ట్స్లో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకున్నాం. అన్నిటికీ ఒక్కసారి మనం సింటాక్స్లు చెప్పుకున్నామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ దేనికి వాడతామంటే జరగబోవు చర్యలు, అనుదినము జరిగే చర్యలు. ఇక్కడ చూడండి, మనకు జరగబోవు చర్యలు, అనుదినం జరిగే చర్యలు సింపుల్ ప్రజెంట్ టెన్స్ మేనేజ్ చేయొచ్చు. కానీ దీనికే మనకు సింపుల్ ఫ్యూచర్ కూడా ఉంటుంది, తర్వాత చెప్తాను నేను. ఇక్కడ చూడండి, 2 టెన్సులు ఇంగ్లీష్లో, తెలుగుకి వచ్చే లోపల ఒకే టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్తాను, తెలుగులో వెర్బ్ ఏంటంటే వెళ్తాను. రేపు నేను స్కూల్కి వెళ్తాను. చూడండి, వెళ్తాను సేమ్ సింగిల్ టెన్స్ ఈజ్ దేర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. బట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవ్రీ డే ఐ గో, ప్రతిరోజు వెళ్తాను సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎవ్రీ డే ఐ షల్ గో సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ విధంగా చిన్న చిన్న తేడాలు మనం గమనించాలి. చిన్న చిన్న తేడాలు గమనించాలంటే మనం డెప్త్లోకి వెళ్ళాలి. సిచ్యుయేషన్, ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్ సిచ్యుయేషన్ మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సిచ్యుయేషన్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతాం? ప్రస్తుతం జరుగుతూ ఉన్న చర్య. నేను పాఠం చెబుతూ ఉన్నాను. అదేవిధంగా ఆమె ఆడుతూ ఉన్నది, ఆమె నాతో గొడవ వేస్తూ ఉన్నది, చేస్తూ ఉన్నది, వెళుతూ ఉన్నది అనేదానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దానికి ఇంకా సింటాక్స్ రూల్ అనేది మనకు వీడియోస్లో నేను చెప్పాను, ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీడే ఐ గో, నౌ ఐ ఆమ్ గోయింగ్, ఇప్పుడు నేను వెళ్ళానండి, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, జస్ట్ ఐ హ్యావ్ గాన్. ఇక్కడ చూడండి, జరిగిపోయిన చర్యకి ఇది వరకు సపరేట్ వీడియో మీకు చేసి పెట్టాను. జరిగిపోయిన చర్యలను తెలియజేయాలంటే ఇంగ్లీష్లో 3 సబ్టెన్సులు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. పూర్తిగా జరిగిపోయిన చర్యలను తెలుగులో వచ్చి ఒకే ఒక సబ్టెన్స్. జరిగిపోయిన చర్యలను తెలియజేయాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నా పెట్టచ్చు, కంప్లీటెడ్ యాక్షన్స్. అదేవిధంగా సింపుల్ పాస్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సింపుల్ పాస్ట్ అన్నా చెప్పచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ అన్నా పెట్టచ్చు. అది ఈ 3 టెన్సులకు తెలుగులో ఒకే ఒక టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే నేను వెళ్ళానండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నిన్న నేను వెళ్ళానండి, సింపుల్ పాస్ట్ టెన్స్. నువ్వు వెళ్ళకముందే నేను వెళ్ళానండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ చూడండి, తెలుగుకి వచ్చే లోపల ఒకే ఒక టెన్స్. నిన్న నేను వెళ్ళాను, ఇప్పుడే వెళ్ళాను, నీవు రాకముందే నేను వెళ్ళాను. తెలుగులో ఒకే ఒక సబ్టెన్స్. కానీ ఇంగ్లీష్లో అట్లా రాసి దానికి కుదరదు. జస్ట్ అని పడింది అంటే హ్యావ్ గాన్. నిన్న ఎస్టర్డే అని పడిందంటే వెంట్. అదేవిధంగా నువ్వు రాకముందే హ్యాడ్ గాన్. అంటే ఈ యొక్క తెలుగుకు ఇంగ్లీష్కు ఉన్న తేడాలు మనం గమనిస్తే మనకు డ్రాఫ్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గమనించండి. కష్టపడండి, నేర్చుకోండి, అంతే. కష్టపడితే వచ్చేదే మనకు నిలబడుతుంది, సుఖంగా వచ్చేది ఏది నిలబడదు. ఓకే, ఎస్. దెన్ హియర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు ఇది మనం తీసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్న చర్య. నేను పాఠము చెబుతున్నాను. మరి పర్ఫెక్ట్ అంటే ఏంది? ఖచ్చితత్వం. ఎప్పటి నుంచి చెప్తున్నావు నువ్వు? 10 నిమిషాల నుండి చెప్తున్నావా? 20 నిమిషాల నుంచి చెప్తున్నావా? లేకపోతే గంట 5 నిమిషాల నుంచి చెప్తున్నావా అని మనం మెన్షన్ చేసామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. తెలుగులో ఈ తేడా లేదు, తెలుగు లాంగ్వేజ్లో ఈ తేడా లేదు, గమనించండి. తెలుగు లాంగ్వేజ్కి ఒకే సబ్టెన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వచ్చేలోపు 2 సబ్టెన్సులు. ఇప్పుడు చూడండి, నేను పాఠం బోధిస్తూ ఉన్నాను. నేను 10 నిమిషముల నుండి పాఠం బోధిస్తూ ఉన్నాను. తెలుగు వెర్బ్ చూడండి, బోధిస్తూ ఉన్నాను. ఒకే టెన్స్, ఒకే వెర్బ్ కాంబినేషన్ తెలుగులో. ఇంగ్లీష్కి వచ్చే లోపల ప్రస్తుతం నేను బోధిస్తూ ఉన్నాను, ఐ యామ్ టీచింగ్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. 10 నిమిషముల నుండి నేను బోధిస్తూ ఉన్నాను మారిపోతుంది. ఐఎమ్ టీచింగ్ ఫర్ 10 minutes కాదు, ఐఎమ్ టీచింగ్
ఐఎమ్ టీచింగ్ ఫ్రమ్ 10 minutes కాదు. అక్కడ ఏం టెన్స్ పడాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పడి తీరాల్సిందే. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 minutes. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 10 AM. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు ఇప్పుడు ఏంటంటే మనము తెలుగు లాంగ్వేజ్ సింటాక్స్లకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటాక్స్లకు మనం ఏం చేయాలంటే తేడా నేర్చుకోవాలి, పోలిక నేర్చుకోవాలి. ఈ రెండు ఉంటేనే మనకు సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. తేడా ఏంటి, పోలిక ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రెండును జరుగుతూ ఉన్న చర్యను తెలియజేస్తుంది. ఇది పోలిక. దిస్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ present continuous tense and present perfect continuous tense. What is the similarity between those two is just both express continuing action at the talking time. But what is only the difference between that and this is, దానికి దీనికి తేడా ఏంటంటే కేవలం జరుగుతూ ఉన్న చర్య, మాట్లాడే సమయానికి జరుగుతూ ఉన్న చర్యను మాత్రమే తెలియజేస్తే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అలా కాకుండా మాట్లాడే సమయానికి జరుగుతూ ఉన్న చర్యను తెలియజేస్తూ ఇంకా ఎక్స్ట్రా ఉంది. మాట్లాడే సమయానికి జరుగుతూ ఉన్న చర్యను తెలియచేస్తే మాత్రమే, అక్కడి వరకే చెప్పాము వాక్యంలో, ఇంకేం చెప్పలేదన్నమాట. ఆమె ఆడుతూ ఉందండి, షీఈస్ ప్లేయింగ్. అలా కాకుండా మాట్లాడుతున్న సమయానికి జరుగుతూ ఉన్న చర్యను తెలియచేస్తూ ఎప్పటి నుండి ఆ చర్య ప్రారంభమైందో మెన్షన్ చేసామనుకోండి, అప్పుడు ఆ వాక్యాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఏం చేస్తూ ఉంటారు, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్ ఫర్ 5 years. ఏదో మాట్లాడుతుంటారు, ఎదుటి మనకు అర్థమవుతుంది, ఏదో నెట్టుతూ ఉంటారు. అదే మనం బ్లాక్ అండ్ వైట్లో పెట్టామంటే దట్ ఈస్ రాంగ్. అదే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్పాటింగ్ ఎర్రర్స్ పెట్టామంటే దట్ ఈస్ రాంగ్. సో దీనికి ఎంత అయిందంటే పర్ఫెక్ట్గా మనకు సైంటిఫిక్ నాలెడ్జ్ గ్రామర్ పైన ఉంటేనే ఇంగ్లీష్ గ్రామర్ని పర్ఫెక్ట్గా మనం నేర్చుకోగలము. ఎక్కడైనా కానీ మనం టార్గెట్ని స్మాష్ చేయగలం. గమనించుకోండి. ఓకే, యా సీ హియర్ నెక్స్ట్ స్లైడ్. దిస్ ఈస్ ద థింగ్, సిచ్యుయేషన్. సిచ్యుయేషన్ మీన్స్ ఏ సందర్భంలో వాడాలి, ఇదివరకే నేను చెప్పాను మీకు. సీ హియర్, ఇట్ ఈస్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ది టాకింగ్ టైమ్ మెన్షనింగ్ ది స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ది యాక్షన్. అంటే ఏంది, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనం తీసుకున్నామంటే ఇక్కడ వరకు ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సింటాక్స్. స్టూడెంట్, ఇట్ ఈస్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ద టాకింగ్ టైమ్. కట్, అడికి అయిపోయింది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. అలా కాకుండా అండ్ ఆల్సో మెన్షనింగ్ ది స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ది యాక్షన్ ఇన్ ది కాంటెక్స్ట్. మనం మాట్లాడే సమయంలో నేను 10 నిమిషాల నుంచి నడుస్తూ ఉన్నానండి అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. సీ హియర్, నేను నడుస్తూ ఉన్నాను, జస్ట్ ఐఎమ్ వాకింగ్ ఇంతే, ఇక్కడ వరకే ఐఎమ్ వాకింగ్. అలా కాకుండా 10 నిమిషముల నుండి, అంటే ఈ వాకింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే ఐఎమ్ వాకింగ్ ఫర్ 10 minutes. దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద వర్బ్ కాంబినేషన్. యామ్ ఇన్ఫార్మ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అలా కాదు ఇక్కడ. సి ఐ హ్యావ్ బీన్ వాకింగ్ ఫర్ 10 minutes. ఇది ఇక్కడ వెర్బ్ కాంబినేషన్ చూడండి, హ్యావ్ బీన్ వాకింగ్, హ్యావ్, హ్యాజ్, బీన్, ఇన్ఫార్మ్. దిస్ ఇస్ ద కాంబినేషన్. ఈ వెర్బ్ కాంబినేషన్స్ని బట్టే వాక్యం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందా, తర్వాత వచ్చేసేసి ఏ టెన్స్లో ఉంది, ఆ తర్వాత యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా, ఇవన్నీ మనం దాని అర్థమైంది, క్లారిటీ ఏంటి, అసలు వాక్యం కరెక్టా తప్ప, స్పాటింగ్ ఎర్రర్స్, ఇవన్నీ ఈ వర్బ్ కాంబినేషన్ పైన మనకు ఆధారపడి ఉంటుంది. ఈ వర్బ్ కాంబినేషన్ పైన గ్రిప్ లేని పరిస్థితుల్లో మనకు అసలు ఆ వాక్యం ఏందో మనకు అర్థం కాదు అనమాట. ఓకే, యా సే హియర్ నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. సింటాక్స్. సిచ్యుయేషన్ మనం నేర్చుకున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సింటాక్స్. సింటాక్స్లో అత్యంత ముఖ్యమైన భాగము, ఇదివరకే నేను వీడియోస్లో చెప్పాను, సింటాక్స్ అంటేనే మనకు అత్యంత ముఖ్యమైన భాగం ఏంటంటే వర్బ్ కాంబినేషన్. వర్బ్ కాంబినేషన్ అంటే ఏంటంటే 1 హెల్పింగ్ వెర్బ్ అండ్ 1 మెయిన్ వెర్బ్. ఓకే, అదర్వైజ్ డిప్యూటీ హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, డిప్యూటీ హెల్పింగ్ వెర్బ్ అండ్ యాక్షన్ వర్డ్. సీ హియర్, దిస్ ఈస్ helping verb. This is deputy helping verb.
అండ్ ఇట్ ఈజ్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. సో ఇదంతా కలిపి ఏమంటామంటే మనము వర్బ్ కాంబినేషన్ అని చెప్పేసి అంటాం. ఈ వర్బ్ కాంబినేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇదివరకు నేను చెప్పాను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి, వర్బ్ కాంబినేషన్ ఏంది, యామ్ ఇంగ్ ఫామ్, ఇది వర్బ్ కాంబినేషన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అదే పర్ఫెక్ట్ అనుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ హ్యాజ్ V3. దీన్ని బట్టి మనం చెప్పేస్తాం దాని యొక్క అర్థం అయిపోయిందా లేకపోతే జరుగుతూ ఉందా, ప్రతిరోజు జరుగుతూ ఉందా, జరుగుతూ ఉండి మళ్ళీ ఏమన్నా మెన్షన్ చేసినామా టైం అని చెప్పేసి. సో సబ్జెక్ట్ కామన్, తర్వాత ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్టెన్షన్ ఇస్ కామన్, హియర్ దెన్ ఫార్ అండ్ సిన్స్ ఇది మీకు కీవర్డ్స్లోను రూల్స్లోను చెప్తారనమాట. సో దిస్ ఈస్ ద వర్బ్ కాంబినేషన్. సో హ్యావ్ కానీ హ్యాస్ కానీ. ఓకే, ఆ తర్వాత వచ్చేసేసి బీన్ ఇన్ఫార్మ్, ఈ కాంబినేషన్ ఉండిందంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని దేనికి వాడతాము అంటే జరుగుతూ ఉన్న చర్యను తెలియచేస్తూ ఆ చర్య అంటే ఆ జరుగుతూ ఉన్న చర్య ఎప్పటి నుంచి ప్రారంభమైందో కూడా మెన్షన్ చేస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలా కాకుండా కేవలం జరుగుతూ ఉన్న చర్యను మాత్రమే తెలియజేస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ తెలుగులో ఈ తేడా లేదు, అది గమనించండి. తెలుగు భాషకు ఇంగ్లీష్ భాషకు ఉన్న టెన్సుల్లో తేడాలు పోలికలు గమనించండి. గమనిస్తేనే మనం ఇంగ్లీష్ భాషను మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, ఎస్. నెక్స్ట్ వాట్ ఈస్ దట్, హియర్ రూల్. ఇప్పుడు చూడండి, సిచ్యుయేషన్ అయిపోయింది అంటే ఏ సందర్భంలో ఈ టెన్స్ వాడాలి. తర్వాత సింటాక్స్, ఏ విధంగా ఈ వాక్యాన్ని మనం నిర్మించాలి, సింటాక్స్ అయిపోయింది. తర్వాత వచ్చి కీ రూల్స్. సో హియర్ మరి ఏం రూల్ వాడాలి, ఈ సింటాక్స్ని మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్లాష్ వచ్చింది, హ్యావ్ హ్యాజ్. ఇది ఎప్పుడు వాడాలి, హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యాజ్ ఎప్పుడు వాడాలి అనేది మీకు క్లియర్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మీకు ఇక్కడ వీడియో నంబర్ 4 and 9 అంటే దీంట్లో ఏమో టెన్స్ గురించి చెప్పాను, ఇక్కడేమో పర్సన్స్ గురించి చెప్పాను. ఇది ఒక్కసారి మీరు చూసుకోండి. ఈ వీడియో 4 కానీ 9 కానీ మీరు చూసుకున్నారంటే అసలు పర్సన్స్ అనేటివి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మన కన్ను సబ్జెక్టులో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చిందా అనేది మనం ఎప్పుడు పడాలి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే ఏం లేదండి, హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఎనీ నౌన్, ఈ నాలుగింట్లో ఏది వచ్చినా దట్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ పర్సన్ అంతే. ఎనీ నౌన్ ఒకటే, నౌన్స్ విత్ అండ్ కాదు, ఎనీ నౌన్. సో హియర్ ఏ వాక్యం అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ గోయింగ్ ఆన్ ద ఎర్త్, హీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, హీ అండ్ ఐ ఆర్ గోయింగ్ ఆన్ ద ఎర్త్, హీ ఐ ప్లూరల్. ఆ విధంగా ఎప్పుడు ఈ థర్డ్ పర్సన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాజ్ వాడాలి. అదర్ దెన్ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి. ఇది మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఓకే, నో ప్రాబ్లం, ఇగ్నోర్ ఇట్. అదర్వైజ్ ఐడియా లేదు, పర్సన్స్ లేవు, అసలు సబ్జెక్ట్ పైన గ్రిప్ లేదు మనకు అని చెప్పేసి అంటే జస్ట్ వీడియో నంబర్ 4 అండ్ వీడియో నంబర్ 9 ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, యా. నెక్స్ట్ ఈజ్ కీవర్డ్స్. సో రూల్ అయిపోయింది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎప్పుడు వాడాలి అనేది సిచ్యుయేషన్ ద్వారా నేర్చుకున్నాం. ఆ తర్వాత దాన్ని ఏ విధంగా నిర్మించాలి అనేది ఈ యొక్క సింటాక్స్ అంటే వాక్య నిర్మాణం ద్వారా నేర్చుకున్నాం. అదేవిధంగా ఆ యొక్క ఒక వాక్యాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము నిర్మించేటప్పుడు ఎటువంటి రూల్ ఫాలో కావాలా అని చెప్పేసి ఇందులో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇదివరకే మీకు చెప్పాను, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ, స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ, బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఇటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ ఇంగ్లీష్ అయితే పక్కా ఉంటుంది. వీటికి ఏంటంటే మనం స్పాటింగ్ ఎర్రర్స్ చేయాలి. స్పాటింగ్ ఎర్రర్స్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనం టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు అదంతా, ఎందుకంటే టక్క చూడంగానే అది తప్ప రైట్ చెప్పాలన్నమాట. వీటికంతా ఉపయోగపడేది ఏంటంటే కీవర్డ్స్ అంటే కొన్ని పదాలు వస్తే తప్పనిసరిగా వాక్యం పలానా టెన్స్లో ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. దోస్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్. సి హియర్ కీవర్డ్ ఏంటంటే ఇక్కడ సి ఫార్ ఆర్ సిన్స్. ఫార్ కానీ సిన్స్ కానీ వాక్యంలో వచ్చిందంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండదు, వాక్యము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే పెట్టాలి. ఫార్ సిన్స్. మరి ఫార్ దేనికి వాడతాం, సిన్స్ దేనికి వాడతాం అంటే ఫార్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ టైం. 2 రకాలుగా చెప్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం వచ్చేసి 10:30. ఇప్పుడు నేను 10 గంటలకు స్టార్ట్ చేశాను క్లాసు. ఇప్పుడు దీన్ని నేను 2 రకాలుగా చెప్తాను. నేను అరగంట నుంచి పాఠం చెబుతూ ఉన్నాను, ఎందుకంటే నేను ఇది 10 AM స్టార్ట్ చేశా. ఇప్పుడు టైం వచ్చేసేసి 10:30 AM. సో దీని మధ్యలో గ్యాప్ ఏంటంటే
30 minutes. రెండు రకాలుగా నేను చెప్తాను ఇది జరుగుతున్న చర్య. యాక్చువల్గా నేను పాఠం చెబుతూ ఉన్నానంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అలా కాకుండా నేను అరగంట నుంచి పాఠం చెప్తున్నానండి అని అన్నప్పుడు, అరగంట నుండి పాఠం చెప్తున్నాను అని అన్నప్పుడు ఈ మధ్యలో డ్యూరేషన్ కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ డ్యూరేషన్. అలా కాకుండా పాయింటింగ్ చెప్పామనుకోండి, పాయింటింగ్ కరెక్ట్గా ఈ ఇప్పుడు నుంచి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి నేను పాఠం చెప్తున్నాను అంటే దట్ ఈస్ పాయింటింగ్. ఇప్పుడు టైం 10:30 కాబట్టి అరగంట నుంచి ఎట్టైనా ఒకటే, ఉదయం 10 గంటల నుంచి పాఠం చెప్తున్నానన్నా అరగంట నుంచి అని వస్తుంది, అరగంట నుంచి పాఠం చెప్తున్నానన్నా అట్లే వస్తుంది అన్నమాట. కాబట్టి కరెక్ట్గా చెప్పామంటే, పాయింట్ చేసి చెప్పాము అంటే దాన్ని ఏమంటామంటే పాయింటింగ్ టైం. అలా కాకుండా ఈ మధ్యలో గ్యాప్ చెప్పామంటే 30 నిమిషాల నుంచి 20 నిమిషాల నుంచి 10 నిమిషాల నుంచి అని వచ్చినప్పుడు అది వచ్చేసేసి డ్యూరేషన్. పాయింటింగ్ టైం కంతా మనం ఏం వాడాలంటే సిన్స్ వాడాలి. ఈ డ్యూరేషన్ వచ్చినప్పుడు ఫార్ వాడతాం. ఏదైనా కానీ అది టైం కావచ్చు, రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఎంత 2025. ఇది నేను ఒక ప్రాజెక్ట్ను 2020 నుంచి స్టార్ట్ చేశాను. ఈ మధ్యలో గ్యాప్ ఎంత 5 years. ఓకే, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నానండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పటి నుంచి అనేది చెప్పలేదు, సింపుల్గా చెప్పాను. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. యా, ఆఫ్టర్ 5 months ఐ విల్ బీ విత్ యూ. ఓకే, వీ కెన్ ఎంజాయ్ టుగెదర్. ఇది వాక్యం. ఏది మామూలుగా జరుగుతుంటే నేను 5 సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ చేస్తున్నానండి, ఇంకా కాలేదండి ఇది అని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 5 సంవత్సరం నుండి అంటే ఇది 5 years. యా, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ 5 years. స్టిల్ ఐఎమ్ డూయింగ్ నౌ లైక్ దట్. ఓకే, సో ఇది డ్యూరేషన్. అలా కాకుండా నేను 2020 నుంచి చేస్తున్నానన్నా ఒకటి, 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానన్న మనకు లెక్క వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ సిన్స్ 2020 బోత్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా వీక్స్ మనం తీసుకోవచ్చు, రోజులు మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, వీక్ మనం తీసుకున్నామంటే దిస్ ఇస్ సండే, సండే, సాటర్డే, ఫ్రైడే. ఓకే, సి హియర్ ఫ్రైడే అనుకుందాం. ఫ్రైడే నుంచి నేను ప్రిపేర్ అవుతున్నానండి అని అన్నప్పుడు దిస్ ఇస్ ద పాయింటింగ్ టైం. అలా కాకుండా ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారు 2 days అన్నప్పుడు డ్యూరేషన్. సీ హియర్, ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఆన్ దిస్ టాపిక్ ఫర్ 2 days. అలా కాకుండా సేమ్ ఇప్పుడు ఫ్రైడే వచ్చింది అనుకోండి, ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఆన్ దిస్ టాపిక్ సిన్స్ ఫ్రైడే. సో దిస్ ఈస్ ద థింగ్. కరెక్ట్గా పాయింట్ చెప్పాము అంటే అక్కడ సిన్స్ వాడాలి. అలా కాకుండా ఈ మధ్యలో డ్యూరేషన్ చెప్పాము అంటే అక్కడ ఫార్ వాడాలి. దిస్ ఈస్ ద థింగ్. దీస్ ఆర్ ద కీవర్డ్స్. పర్టికులర్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అకాడమిక్ ఎగ్జామినేషన్స్, ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా దీనిపైన ఒక పాయింట్ ఉండే ఉంటుంది, ఒక మార్క్ ఉండనే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. పర్ఫెక్ట్గా నేను ఇంగ్లీష్ డ్రాఫ్ట్ చేయాలంటే ఇవన్నీ నేర్చుకోవాల్సింది. ఓకే డియర్ ఫ్రెండ్, సో ఈ యొక్క క్లాస్ 10లో మీకేం చెప్పానంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పైన క్లియర్గా మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నాను. దీనిపైన బాగా ప్రాక్టీస్ చేయండి. 4 టెన్సులకు అసలు పోలిక ఏంటి, తేడా ఏంటి అనేది మీరు బ్రెయిన్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత తెలుగు సబ్ టెన్సులకు, ఇంగ్లీష్ సబ్ టెన్సులకు అసలు తేడా ఏముంది, పోలిక ఏముంది అనేది మీరు మళ్ళీ చూసుకోండి. తర్వాత వచ్చేసి ఎంత డ్రిల్లప్ చేస్తే, ఎంత గ్రిప్ తెచ్చుకుంటే, ఎంత కష్టపడితే అంత సబ్జెక్ట్ మనకు గ్రిప్ వస్తుంది. మనం పిల్లలకు పాఠాలు చెప్పచ్చు, పిల్లల్ని మంచిగా తయారు చేయొచ్చు. ఈ విధంగా ఏదైనా కానీ ఒకవేళ మనమే జాబ్స్ కోసం ఏమైనా ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటే చక్కగా మనం మంచి మార్కులు సాధించవచ్చు. ఆ విధంగా మన టార్గెట్ ఏదైతే ఉంటుందో, మన ఎయిమ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్మాష్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే, ఓకే పర్వాలేదు బాగానే చెప్తున్నాడు అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎల్లప్పుడూ మీ రవి ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.